నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని మూసివాగు ఉధృతి కారణంగా భీమారం బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తోంది. సూర్యాపేట మిర్యాలగూడ ప్రధాన మార్గంలో భీమారం ద్వారా వెళ్లే రహదారిపై వాహన రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా చర్యలో భాగంగా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు. వరద ఉధృతి కొనసాగుతుండటంతో పరిస్థితిని అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. నేను తహసీల్దార్ కేతపల్లి మండలి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల బాగా వర్షాల వల్ల బాగా నీటి మట్టం పెరిగిపోయి మన మూసీ ప్రాజెక్ట్కి చాలా నీరు చేరుకుంది. దానివల్ల ఇవాళ పొద్దున తెల్లారుజామున 6 గంటలకి 49,000 క్యూసెక్ నీళ్లు విడుదల చేసినారు. దానివల్ల మన భీమవరంలో ఈ కాలువ పొంగిపోయి రోడ్డు పైన బాగా నీరు వస్తున్నాయి. కాబట్టి ప్రజలకు అందరికీ సూచన ఇవ్వడం ఏంటంటే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఇటువైపు ఎవరు రాకుండా పైగా బ్యారికేడ్స్ పెట్టి పోలీస్ వాళ్ళును రెవెన్యూ స్టాఫ్ అందరూ ఉన్నారు. ఆర్ఐలు జీపీఓస్ అందరూ 24 అవర్స్ మేమంతా రెవెన్యూ సిబ్బంది అంతా అవైలబుల్ ఉన్నాము. ఎవరికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడానికి ప్రజల తరపు నుంచి కూడా మేము కోరే సహకారం ఏంటంటే ఇలాంటి వాటర్ చెరువుల దగ్గరికి కుంటల దగ్గరికి బ్రిడ్జిల దగ్గరికి రాకుండా కొంచెం జాగ్రత్త పడాలని, మరియు కరెంటు వల్ల కూడా షార్ట్ సర్క్యూట్స్ అయ్యి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రజలు పిల్లల్ని వదిలేయకుండా కరెంటు స్తంభాల దగ్గరికి పంపించకుండా కొంచెం జాగ్రత్తగా పడితే మనం ఈ తుఫాన్ వల్ల వచ్చిన సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వచ్చిన దాని నుంచి కొంచెం తేరుకోగలుగుతాము. అలాగే వరి ధాన్యం ప్యాడీ సెంటర్స్ కూడా అన్ని విజిట్ చేస్తున్నాము రెగ్యులర్గా. మా రెవెన్యూ స్టాఫ్ అంతా కూడా అదే పనిలో ఉన్నాము. కొంచెం జాగ్రత్త పడి ఎండ వచ్చినప్పుడు మాత్రమే ఎండబెట్టుకొని మిగిలిన టైంలో రాత్రిపూట దాన్ని కవర్ చేసి పెట్టుకుంటే మాయిశ్చర్ రాగానే మొత్తం లిఫ్ట్ చేసేటట్లు చూస్తాము.